పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో 15,000 నుంచి 20,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇప్పటికి 11,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని అధికారులు ప్రకటిస్తున్నారు. అయినా జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడతా ఉన్నారు. ఇప్పుడు 2 లక్షల ఎకరాల అనేక రకాల వరి, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న, మిర్చి పండిస్తుంటే దీనికి అవసరమైన యూరియా లేకపోవడం ద్వారా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు వెంటనే రైతులకు అందుబాటులో యూరియాను తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికార వర్గం చెప్తా ఉంది ఇప్పటికే యూరియా ఉంది, కానీ రైతులు ఇబ్బంది పడొద్దని చెప్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫెర్టిలైజర్ సంబంధించిన యూరియాకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు అవసరమైంది ముందే ఎందుకు తీసుకురాలేదని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందే ఎందుకు ప్రభుత్వం అవసరం ఎంత, దాని అవసరాన్ని కావలసిన యూరియాను ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు వరి నాటేసి ఎదగాల్సిన టైంలో యూరియా లేకపోవడం ద్వారా పంటలు ఎండిపోతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాకు అవసరమైన 15,000 నుంచి 20,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఇమీడియట్లీ తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.